ఇప్పుడు ధ్యాన జగత్ వెంకటేష్ గారి గురించి మాట్లాడడానికి మాధవి మేడంని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొడుతూ వెంకటేష్ గారిని ఆహ్వానించుకుందాం. వెంకటేష్ గారు, ధ్యాన జగత్ వెంకటేష్ గారు, పద్మజ మేడం గారు. మనము ధ్యానాంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ ఎలా ప్రారంభించాము, ఎలా మొదలైంది, గత 25 సంవత్సరాల నుంచి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పూర్తిగా సహకారం చేస్తూ అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీస్ చేస్తూ ఇంకా మ్యాగజైన్కి సపోర్ట్గా నిలబడ్డ వెంకటేష్ గారి మాటల్లో అసలు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. వాళ్ళు స్టార్టింగ్లో ఈ మ్యాగజైన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో విందాం. అన్నీ తెలియాలి కదా. నిన్న పత్రిక గారు చెప్పారు కదా, కష్టాలు నష్టాలు మానాలు అవమానాలు అన్నీ కలిస్తేనే ఎన్లైటన్మెంట్. ఈజ్ ద రియల్ ఎన్లైటెండ్ మాస్టర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. గట్టిగా చెప్పండి కూడా వెంకటేష్ గారికి. నమస్కారం అండి. నా పేరు వెంకటేష్. నేను ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ ఆఫీస్లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2000 సంవత్సరంలో ఈ మ్యాగజైన్ సారు చిన్నగా చాలా మ్యాగజైన్లు వచ్చేవి. దీని ఇలా కాదు, ఒక సెంట్రలైజ్ మ్యాగజైన్ చేయాలని అప్పట్లో చెప్పడం జరిగింది. సారే అక్కడికి వచ్చి అప్పుడున్న రమాదేవి మేడం, తర్వాత గిరిజా మేడం గారు, రామ్మోహన్ గారు, అల్వాల్ మురళీధర్ గారు, వీళ్ళందరితో కూర్చొని దీన్ని మనం ఒక సెంట్రలైజ్ మ్యాగజైన్ చేద్దాం అని ధ్యానాంధ్రప్రదేశ్ అనే పేరును సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడే దాంట్లో ఢిల్లీలోంచి పర్మిషన్ తీసుకోవడము, దాన్ని ప్రింట్ చేయడము. ఫస్ట్ మేము ప్రింట్ చేసిన మ్యాగజైన్స్ 300 అండి. ఆ తర్వాత 2012లో 1,00,000 కాపీల వరకు చేశాము. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నాము. ఇంకొంచెం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ధ్యాన జగత్కు మీరంతా సహకరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. 2 మాటలు ధ్యానాంధ్రప్రదేశ్ ప్రారంభించిన ప్రసాద్ గురించి. యాక్చువల్లీ ఈ మ్యాగజైన్ ప్రారంభించిన రోజు 3 పిల్లర్లుగా పిరమిడ్ 3 కోణాల్లాగా ఉండేవారు. వారి ఇద్దరి గురించి మాట్లాడాలి, సర్వేష్, జ్యోతి అండ్ మన ప్రసాద్. మేము ముందుగా మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇందులో సొసైటీలోకి రావడం ప్రసాద్ అండి, ఓషో ప్రసాద్ గారు. ఓషో ప్రసాద్ నాకు స్కూల్ క్లాస్మేట్ ప్లస్ ఇంటర్మీడియట్ క్లాస్మేట్. మేమందరం, తర్వాత సర్వేష్ గారు, జ్యోతి గారు, మేమంతా కలిసి స్టార్టింగ్లో ఈ మ్యాగజైన్ను మాకు సార్ అసలు ఒక్కటే చెప్పారండి, ఈ మ్యాగజైన్ నెల గండం నూరేళ్ళ ఆయుష్ అని చెప్పారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ మ్యాగజైన్ మాత్రం మీరు ప్రతి నెల తీసుకురావాలి అని అప్పుడు సార్ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా సార్ మాటనే తూచా తప్పకుండా పాటిస్తున్నాము. మాతో ఎంత ఎఫర్ట్ సార్, అప్పుడు మీరు మెడిటేషన్ చేస్తారా చేయరా నాకు తెలియదు, మీరు మాత్రం నెలకు మ్యాగజైన్ తేవాలి. మెడిటేషన్ అంటే ఏంటి, మీరు ఏదైతే పనిని చేస్తున్నారో ఆ పనిలో మీరు లీనమై చేయండి, మీతో ఎంతైతే అంత లీనమై చేయండి, అదే మెడిటేషన్ అని సార్ అప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా అదే పాటిస్తున్నానండి. థ్యాంక్ యూ. కేశవరాజు గారు, వెంకటేష్ గురించి. అందరికీ ధ్యానాభివందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తన ఒక కరపత్రంతో ప్రారంభించి పల్లెకి తిరిగి ఎన్నో గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మరి మనల్నంతా కొన్ని లక్షల మంది ధ్యానులుగా, శాకాహారులుగా, అదేవిధంగా పిరమిడ్స్ నిర్మించడానికి, అదేవిధంగా అహింసా మార్గంలో నడవటానికి ఒక అద్భుతమైనటువంటి పత్రిక కావాలి అనే ఉద్దేశంతో మరి 2001 నుంచి ధ్యానాంధ్రప్రదేశ్ ఓషో ప్రసాద్ అని ఉన్నాడు, తను ప్రారంభించిన తర్వాత రమాదేవి మేడం దాన్ని పబ్లిషర్గా టేకప్ చేసి అద్భుతంగా ఇప్పటివరకు 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా ప్రతి తెలుగు వారికి, చందాదారులకు అందరికీ పంపిస్తున్నాం. ఒక సంస్థలో 25 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీసులో తన 101%, అంటే ఏ పనికి ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, పోస్టింగ్ అంటే చిన్న విషయం కాదు, ఆ డేటుకు ఆ సమయానికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఎలాంటి పెనాల్టీలు పడకుండా అటు పోస్టల్ డిపార్ట్మెంట్కి, ఇటు చందాదారులకి,
ఇట సంస్థకు అంటే మ్యాగజైన్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా గత 25 సంవత్సరాలుగా సర్వీస్ ఇస్తున్నటువంటి వెంకటేష్ని మేము హృదయపూర్వకంగా మీ అందరి సమక్షంలో సన్మానించుకోవడం ఇది ఒక గొప్ప అవకాశంగా మనకందరికీ భావిస్తూ ధ్యాన రాజ్యం అనే అక్కినేని పద్మజ గారి తరఫున ఈ యొక్క టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది వారి మాటల్లో. పని పట్ల శ్రద్ధ, పత్రిజీ మీద విశ్వాసంతో 25 సంవత్సరాల నుంచి ధ్యాన జగత్కు అంకితమై పనిచేస్తున్న వెంకటేష్ని మరొక 25 సంవత్సరాలు చేయాలని కోరుకుంటూ ఇది జరుగుతుంది.